యూట్యూబ్ ఛానల్ని సురక్షితంగా ఉంచుకోవాలా? అయితే ఈ విశ్లేషణ చాలా ముఖ్యం. ఇక మొదలు పెడదాం. ఒరిజినల్ కంటెంట్ చేస్తున్నాం కదా అని ధైర్యంగా ఉండొద్దు. ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఒక్క చిన్న పొరపాటు చాలు ఛానల్ శాశ్వతంగా పోవడానికి. ఈ కొత్త సిస్టమ్ క్రియేటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఛానల్కు ఎసరు పెట్టే 4 ప్రధాన కారణాలున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. కాపీరైట్ స్ట్రైక్ అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడిది మరింత ప్రమాదకరం. దాని వెనకున్న అసలు కారణం చూద్దాం. యూట్యూబ్ సిస్టంలో నిజానిజాలు చూడకుండానే ఫిర్యాదు చేసిన వాళ్లకే సపోర్టు దొరుకుతుంది. చాలా విచిత్రం కదూ. ఇదో పెద్ద ఉచ్చు. క్రియేటివిటీనే యూట్యూబ్ ఏఐ తప్పుగా భావించి ఛానల్ను దెబ్బతీయచ్చు. ఏఐకే ఒరిజినల్ ఐడియాకి, మామూలు రిపీట్కి తేడా అస్సలు తెలీదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి యూట్యూబ్ ముఖ్యమైన రూల్స్. వాటిని అతిక్రమిస్తే ఆటోమేటెడ్ సిస్టమ్స్ వెంటనే పట్టేస్తాయి. జాగ్రత్త. కంటెంట్ను ఇతరులు కాపీ కొట్టినా శిక్ష పడేది ఒరిజినల్ క్రియేటర్కే. ఇదే యూట్యూబ్ కొత్త పద్ధతి. మరి ఈ ప్రమాదాల నుండి ఛానల్ను కాపాడుకోవడమెలా? దానికి నివారణే అసలైన మార్గం. అది చూద్దాం. ఈ పద్ధతులు పాటిస్తే కంటెంట్ను ఏఐ తప్పుగా అర్థం చేసుకోవడం కష్టం. ఛానల్ సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ స్ట్రైక్ వచ్చినా కంగారు పడొద్దు. దాని నుండి బయటపడటానికి ఒక దారి ఉంది. ఇదిగో ఆ ప్లాన్. ఇక 5వ స్టెప్లో వాదనను సరిగ్గా ఎలా వినిపించాలో చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. అప్పీల్ చేసేటప్పుడు ఇమోషన్స్ కాదు, ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడాలి. వాదన నిజమని నిరూపించడానికి సరైన ఆధారాలివ్వాలి. రివ్యూకి టైం పడుతుంది, ఓపికగా ఉండాలి. ఎందుకంటే అప్పీల్ను మొదట చూసేది మరో ఏఐ కూడా కావచ్చు. ఫలితాలు తీవ్రంగా ఉండొచ్చు, కానీ అపీల్ రిజెక్ట్ అయితే అంతా ముగిసిందని అనుకోవద్దు. దారులున్నాయి. వదిలేయకండి, మళ్లీ ప్రయత్నించాలి. ముఖ్యంగా మొదటి నిర్ణయం ఆటోమేటెడ్ సిస్టమ్దని అనిపిస్తే అస్సలు వదలొద్దు. ఆరోపణ నిజమే అనిపించే పనులు అస్సలు చెయ్యొద్దు. అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది అంతే. ఈ రోజుల్లో క్రియేటర్ కేవలం కంటెంట్ చేస్తే సరిపోదు. యూట్యూబ్ సిస్టమ్ను అర్థం చేసుకుని దానికి తగ్గట్టు నడుచుకోవాలి. అంటే ఇప్పుడు మన కంటెంట్ భవిష్యత్తును నిర్ణయించేది ఒక మెషిన్. ఈ ప్రశ్న ప్రతి క్రియేటర్ వేసుకోవాలి.